హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ థర్స్డే వ్లాగ్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అక్కి రొట్టి ప్రిపేర్ చేద్దామని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్లీ నేను రొట్టి చేసేదాన్ని కాదు, ఎందుకో కూడా చెప్తాను. మా అమ్మ అయితే డైరెక్ట్ పెనం మీదే తొట్టేదనమాట. బాగా లేచేవి ఆ రొట్టెలు అనేవి, బట్ నేను అలా చేస్తుంటే వచ్చేవి కాదు. చాలాసార్లు అలా చేసి పిండి అంతా వేస్ట్ అయిపోయేది. అవి పెనానికి అంటుకుపోయేవి, లేదా ముక్కలు ముక్కలుగా విరిగిపోయేవి, బాగా వచ్చేది కాదు. సో నేను చేయడమే మానేశాను. బట్ ఈ షీట్ ఉండడం వల్ల ఇప్పుడు చాలా ఈజీగా అయితే రొట్టెలు చేసేస్తున్నాను. మనం ఎంత పల్చగా తట్టుకున్నా కూడా రొట్టెలు బాగా వస్తున్నాయి. అండ్ ఈ షీట్ ఏంటంటే మీరు ఎంతసేపు పెనం మీద పెట్టినా కూడా కాలిపోదు, లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. ఈ పేపరు కాలదు. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, అస్సలు కాలేదు. ఎంతసేపు అన్నా వదిలేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అక్కి రొట్టెనే కాదండి, ఏ రొట్టెలైనా ఈజీగా చేసుకోవచ్చు. ఓలిగలు అన్నీ కూడా చూడండి, ఎంతసేపు పెట్టున్నా కూడా అది కాలేదనమాట. రొట్టెలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఈ రొట్టె నేను బయట తీసుకున్నాను, 100 రూపీస్ ఏమో పడింది. ఇది ఉండడం వల్ల అయితే నాకు చాలా యూస్ఫుల్. ఇంతకుముందు చేసేదాన్ని కాదని చెప్పాను కదా, ఇప్పుడైతే చాలా ఈజీగా అయితే చేసేసుకుంటున్నాను. బికాస్ ఆఫ్ ద షీట్ వల్లే చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. మీరు ఎంతసేపు పెనం మీద వదిలేసినా అది కాలిపోదు. యాక్చువల్లీ ప్లాస్టిక్ లాగే ఉంటుంది. మామూలుగా ప్లాస్టిక్ కాలుతాయి కదా, మనం ఆయిల్ పేపర్ని కట్ చేసుకొని చేస్తుంటే అలాంటివి కాలిపోతాయి. బట్ ఈ షీట్ అయితే అలా కాదండి, బాగుంటుంది, కాలదు అసలు. ఓలిగలు, మళ్ళీ రాగి రొట్టె అలాంటివన్నీ కూడా ఈజీగా మనం కాల్చుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ఈ షీట్ అయితే. 100 రూపీస్ వర్తబుల్. దీని కాంబినేషన్గా అయితే నేను చట్నీ చేశాను, చాలా బాగుండింది రొట్టి ఇంకా చట్నీ అయితే. ఇంక ఇవాళ మా పాప వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే కూడా ఉంది, అంతా చూపిస్తాను వీడియోలో, చివరి వరకు అయితే చూడండి. పాప స్కూల్లో యాన్యువల్ డే అయితే ఉంది, తన కోసం ఈ కాస్ట్యూమ్ అయితే ఇచ్చారు. చూస్తా, ఈ శారీ ఇంకా బ్లౌజ్ అయితే రెంట్కి తెచ్చారంట. సో ఈ బ్లౌజ్ అయితే తనకి ఆల్ట్రేషన్ చేయించి ఇచ్చారు, కానీ కంఫర్టబుల్గా అయితే లేదు అంటుంది. సో నేను ఈ బ్లౌజ్ అయితే ఇచ్చి పంపిస్తున్నాను. వాళ్ళ మ్యామ్ కూడా చెప్పిందంట, నీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా బ్లౌజ్ ఉంటే తీసుకురా అని. సో ఈ బ్లౌజ్ అయితే ఇచ్చాను. యాక్చువల్లీ ఇది బయట షాప్లో అయితే తీసుకున్నా, 500 అయితే చెప్పారు. నేను బార్గెన్ చేసి 300కి అయితే తీసుకున్నా. కానీ ఇలాంటి బ్లౌజెస్ మనకి మీషోలోనే 199 దొరుకుతాయి. బట్ అప్పుడు నాకు 1 డేలోనే కావాల్సి ఉండే, 1 డేలో మనం ఆర్డర్ చేసినా రాదు, కాబట్టి నేను షాప్లోనే తీసుకున్నాను. ఇలాంటి ఒక బ్లౌజ్ పెట్టుకోవడం బెటరు, ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఇలాంటి శారీ, ఇది వెంకటగిరి శారీ అయితే ఇచ్చారు, వాళ్ళే డ్రేప్ చేస్తారంట. 3 o'clock అయితే మేము స్కూల్లో డ్రాప్ చేయాలి. మమ్మల్ని అయితే ఈవినింగ్ 6కి అయితే రమ్మని చెప్పారు. సో ఎంత ఆల్ట్రేషన్ చేసినా కూడా ఇది తనకి లూజ్గానే ఉంది. చూడాలి మరి ఎలా కట్టారో. ఈ బ్లౌజెస్ ఏంటంటే ఎలాస్టిక్ అనమాట, కంఫర్టబుల్గా ఉంటాయి, ఆల్ట్రేషన్ కూడా అవసరం లేదు, చాలా సాఫ్ట్గా అయితే ఉంది. దీనిలో సైజెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. పిల్లలు కదా, వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కే ఇచ్చారు దీనికి. అండ్ షార్ట్ స్లీవ్స్ అయితే ఇచ్చారు. దీనిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నాకు అప్పుడు నా దగ్గర ఉన్న శారీ మ్యాచింగ్కి ఈ కలర్ సెట్ అవుతుందని అయితే తీసుకున్నాను నేను. ఈ లెగ్గిన్స్ నేను టెక్స్ట్ మార్ట్లో తీసుకొచ్చాను. దీని బ్రాండ్ వచ్చేసి రియో, ఎంఆర్పి వచ్చేసి 599, బట్ 149కే వచ్చింది. టెక్స్ట్ మార్ట్ వీడియో అయితే చేశాను, అప్లోడ్ చేస్తా. అది చాలా బాగుంది. ఇది పింక్ కలర్, ప్యాంట్ అంతా కూడా ఇలాంటి పోల్కి డాట్స్తో అయితే వచ్చింది. యాక్చువల్లీ వాళ్ళ స్కూల్లో బ్లాక్ లెగ్గిన్ కావాలని అడిగారు, అందుకోసమే నేను టెక్స్ట్ మార్ట్ వెళ్ళాను. ఈ లెగ్గిన్ కూడా అక్కడే తీసుకొచ్చాను. మా పాప ఆల్రెడీ దాని ట్యాగ్ అయితే తీసేసింది. ఇది కూడా 100 సంథింగ్ ఆ రేంజ్లోనే అయితే ఉంది. ఇవి రెండు కూడా అక్కడే తీసుకొచ్చాను నేను, బాగున్నాయి క్వాలిటీ. తనని 3కి అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాం. మమ్మల్ని 6కి అయితే ఇన్వైట్ చేశారు కదా, సో మేమైతే రెడీ అయ్యి బయలుదేరుతున్నాం. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళు చెప్పిన టైం కంటే కొంచెం లేట్గా అయితే అయింది. ఈసారి కూడా అలాగే అవుతుందేమో అనుకున్నాం, బట్ వాళ్ళు చెప్పిన టైంకి ఎగ్జాక్ట్ 6కి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మేమైతే ఇప్పుడు వచ్చేసాము. స్కూల్లో అయితే జరగట్లేదు, బయట అయితే చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పిన ప్లేస్కి అయితే మేము వచ్చాము. తనని ఎలా రెడీ చేశారో నాకైతే తెలీదు. యాక్చువల్లీ వాళ్ళకి మాకు కాంటాక్ట్ అయితే ఉండదు, డైరెక్ట్ స్టేజ్ని అయితే చూడాలన్నమాట. సో ఇప్పుడైతే రీచ్ అయిపోయాము. తనకి లైక్ మరాఠీ స్టైల్లో శారీ డ్రేప్ చేస్తారు కదా, అలా అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ కాంతారా మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కర్మ అని, ఆ సాంగ్ అయితే పెట్టారనమాట. ఇక్కడ నేను కాపీరైట్స్ క్లైమ్ వస్తుందని తీసేస్తున్నాను.
చూడండి ఈ శారీలో ఉంది కదా, తనే మా పాప. తల్లి రోల్ అయితే ఇచ్చారు. నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. ఏ మదర్ అయినా అంతేలేండి, చాలా బాగా అయితే పర్ఫామ్ చేసింది. నేను ఇక్కడ కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను, బికాజ్ ఆ సాంగ్ అయితే కాపీరైట్ క్లైమ్ వస్తుందని తీసేసాను కదా. ప్రోగ్రామ్ 9కి అలా అయితే అయిపోయిందండి. మా హస్బెండ్ యాక్చువల్లీ తన పర్ఫార్మెన్స్ వరకు అయితే ఉన్నారు, తర్వాత వర్క్ ఉందని అయితే వచ్చేసారు. సో ఇంకా ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను పాప ఇంకా బస్లో అయితే ఇంటికి వచ్చేసాం. తన పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కామెంట్